లక్ష్మి, త్రిపుర గురించి నీకు తెలుసు కదా. అమ్ము లేకుండా తను ఉండలేదమ్మా. దాన్ని తలుచుకుంటేనే నాకు టెన్షన్గా ఉంది. అమ్మా, అమ్ముని ఇక్కడ వదిలేయమ్మా. అక్కకి నేను చెప్తాను. ఒకవేళ అమ్ముకు గానీ అక్కకి గానీ బెంగగా ఉంటే నేనే వచ్చి మళ్ళీ తీసుకొస్తాను కదా. సరేరా, మీ ఇష్టం. ఇదిగో అమ్ము ఉంటానని ఆశపడుతోంది కదా, అలాగే ఉండనిద్దాం. ఏంటమ్ము, ఈ మాయన్ వెతుక్కుంటే ఇక్కడి వరకు వచ్చావా? ఇంట్లో ఉన్న మామయ్య ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు. వెతకాలి కదా. ఎందుకు మామయ్య డల్గా ఉన్నావు? ఆఫీస్లో బాస్ ఏమైనా అన్నారా? ఏమైంది? ఎందుకు సాడ్ ఫేస్ పెట్టుకున్నావు? నేను బాగానే ఉన్నాను రా. నన్నెందుకు తిడతారు? అయినా మీ మావయ్యని తిట్టడం అంత ఈజీ కాదు. చెప్పా కదా, నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. అబద్ధం. నా దగ్గర అబద్ధం చెప్తున్నావా? నాకన్నీ తెలుసు. నేను చాలా తెలివైన దాన్ని. నిజం చెప్పు. నువ్వు అత్తయ్య ఫ్రెండ్షిప్ కటిఫ్ చేసుకున్నారు కదా? ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు కదా? అలాంటిదేం లేదమ్మా. నేనెందుకు మాట్లాడను? ఏదో చిన్న బాధపడుతున్నాను అంతే. అది నీకు అర్థం కాదులే, వదిలేయమ్మా. అదేం కాదు. నేనిప్పుడు పెద్ద పిల్లని. నాకన్నీ తెలుస్తున్నాయి. నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు మామయ్య. ఇంట్లో ఎవ్వరూ చూడలేదు, కానీ నేను చూశాను, తెలుసుకున్నాను. అందుకే నేనే తెలివైన దాన్ని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, కానీ ఆ విషయం అమ్మకి తెలిస్తే అమ్మ తిడుతుంది అని భయం వేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మకి తెలియకుండా తాతయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటావు. కానీ ఏదో ఒక రోజు ఈ విషయం అమ్మకి తెలుస్తుందే అనుకో. అప్పుడు ఏం జరుగుతుంది? అమ్మకి నీ మీద కోపం వస్తుంది, నీ మీద అలుగుతుంది, నిన్ను తిడుతుంది కదా. నా విషయం కూడా అంతే. మీ అత్తయ్య అంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు కదా. మీ అత్తయ్య కోసం నేను చిన్న తప్పు చేశాను. ఆ విషయం అత్తయ్యకి తెలిసిపోయింది. అందుకే నా మీద అలిగింది, నాతో మాట్లాడట్లేదు. ఓహో, మా అమ్మ నాకు 4 తగిలించి తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చి కొట్టినా తిట్టినా నీ మీద ప్రేమతోనే అంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే అన్నమాట. అయితే అత్తయ్య మీద ప్రేమతో ఎలాగోలా కష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. అలా అయితే ఇందులో నీ తప్పేం లేదు. త్వరగా అత్తయ్య కోపం తగ్గి నీతో కలిసిపోతుంది. కానీ కోపం తగ్గిపోతుందని ఖాళీగా కూర్చుంటే నో యూస్. మనం కూడా ఏదో ఒక ప్లాన్ చేసి కోపం తగ్గించాలి కదా. కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. మామయ్య, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంట్రా అది? ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటావా? చూస్తూ ఉండు మామయ్య. ఈ ఇంటెలిజెంట్ అమ్ము రంగంలోకి దిగింది. ఇక నేను చూసుకుంటాను, నువ్వేం ఆలోచించుకో.